యేసయ్యా నా నిలువ చేసెదా సాగిల పడి నమస్కారము చేసెదా సాగిల పడి నమస్కారము చేసెదా సాగిల పడి నమస్కారము చేసెదా ప్రతి వసంతము పౌలు వలెను సీనా వలెను పడిన భక్తుల చూచి సిద్ధపడిన బండాలాంటి చెంత చేరిన నాడు కళ్ళు చాములను కడిగి వేయు వంద గొర్రెల వంద గొర్రెల మందల నుండి సిలువ వేయబడిన రోజు కనుక మరి మనందరం కూడా కూడుకొని ఈరోజు ఇక్కడ సిలువ ధ్యానం అనేది చేస్తూ ఉంటాం. ప్రతి గుడ్ ఫ్రైడేకి ఇది జరుగుతూ ఉంటుంది. మనం వస్తాం, వాక్యం చదువుకుంటాం, అలాగే ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ప్రభు పశ్చాత్తాపడతాం. ప్రభు మా కొరకే చనిపోయారు, ఆయన చనిపోతే ఆయన రక్తం చెందించకపోతే మనకి విడుదల లేదు, విమోచన లేదు, ముక్తి లేదు, స్వస్థత లేదు అని కృతజ్ఞత కలిగి మరి దేవుని సన్నిధిలో గడుపుతాం. మంచిదే. అయితే ఆయన సిలువ మరణం గురించి మీలో ఎవరైనా ఒక్కరు చెప్పగలుగుతారు? అంటే యేసుప్రభు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారు మీకేం తెలుసని నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు ఎంత తెలుసో అంతే చెప్పండి, పర్లేదు. చెప్పండి, ఏం నేర్చుకున్నారో అదే చెప్పండి. యేసుప్రభు వారి గురించి మైండ్లో ఉండడానికి పర్లేదు. యేసుప్రభు వారు మన కొరకే చనిపోయారు. మన పాపాలన్నీ కడగటం కోసం ఆయన బలైపోయారు. మన కోసమే ఆయన ప్రాణం పెట్టారు. ఇంతవరకు తెలుస్తున్నాను. ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, ఆయన మన కోసం చనిపోయారని తెలుసు. ఓకే, ఆయన ఈ భూమి మీదకు వచ్చి 2025 సంవత్సరాలు మాత్రమే అయింది. సృష్టి 2025 సంవత్సరాలు కాదు, సృష్టి ప్రారంభించింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సృష్టి ఆరంభమైంది. అప్పటి నుంచి మానవుడు భూమి మీద మనుగడ సాగిస్తున్నాడు. ఎన్నో మరి అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాడు. మంచిగా దేవుడు మానవుడిని సృష్టిస్తే తన అభివృద్ధి అయ్యే కొద్దీ మానవుడు యొక్క ఆలోచన విధానం మారిపోతూ ఉంది. పోటీతత్వం, అసూయ, అది ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు మనం ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక అన్యాయం, దౌర్జన్యం రాజ్యం వెళ్తున్న రోజులు. అన్యాయం చేసిన వాడే హీరో ఈ రోజున, దౌర్జన్యం చేసిన వాడే హీరో. అలా అయిపోయింది. అంత భయంకరంగా ఈ సృష్టి అంతా కూడా మారిపోయింది. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టడానికి మరి లేఖనాల ద్వారా ఉన్నవి మనం ఈరోజు కొన్ని ధ్యానం చేసుకున్నాం. మార్కు సువార్తలోకి రండి అందరూ కూడా. మార్కు సువార్త
అధ్యాయము. యేసుప్రభు వారు ఉపమాన రీతిగా ఈ వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆయన ఎలా చెప్పారంటే, ఒక ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోటని గుత్తకిచ్చి, అంటే కౌలుకిచ్చి, ద్రాక్ష తోటని కౌలుకిచ్చి వెళ్ళిపోయాడంట, ఊరెళ్ళాడు ఆయన. మరలా ఆ ద్రాక్ష తోట పంట వచ్చినప్పుడు మన పంటలో భాగం ఇవ్వాలి కదా ఆయనకి. ఆ పంట తీసుకోవడానికి, భాగం తీసుకోవడానికి ఆయన ఒక వ్యక్తిని పంపించాడంట, ఒక మనిషిని, అతని మనిషిని పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఆ పొలం అనుభవించే వాళ్ళు, కవులకు తీసుకున్న వాళ్ళు ఆ ద్రాక్ష తోట పంట అంతా వాళ్ళు తీసేసుకోవాలన్న దురుద్దేశంతో ఆ వ్యక్తిని, ఎవరైతే ఆయన పంపించాడో ఆయన్ని కొట్టి గాయపరిచి పంపించేశారంట. అలాగే ఇదేంటి ఇలా నాకు రావాల్సిందని నేను అడుగుతుంటే వీళ్ళు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించారు అని మళ్ళీ ఇంకొక ఆయన్ని పంపించాడంట. మళ్ళా ఆయన్ని కూడా కొట్టి చంపేశారంట. మళ్ళా ఇంకొక ఆయన్ని పంపించాడంట, ఆయన్ని కూడా కొట్టి గాయపరిచి చంపేశారంట. దేనికి ఇదంతా జరుగుతుంది? వాళ్ళు న్యాయంగా ఆ యజమానికి ఇవ్వాల్సిన పంటని వాళ్ళు ఇవ్వకుండా ఉంచుకోవడం కోసం అత్యాశ. అప్పుడు ఆ యజమానుడికి అనేక మందిని పంపించాడంట, చాలామందిని పంపించాడు. ఎంతమంది వస్తే అంతమందిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, కొడుతున్నారు, చంపేస్తున్నారు. ఇంకా అయిపోతుంది అక్కడితో. ఇక ఆ యజమానుడు అనుకున్నాడంట, వీళ్ళు మనుషులందరినీ పంపిస్తుంటే చంపేస్తున్నారు కనుక నా కొడుకుని పంపిద్దాం, ఒకవేళ యజమానుడి కొడుకే కనుక వచ్చాడు అని, ఒకవేళ ఆయన్ని గౌరవిస్తారేమో, ఆయన్ని ప్రేమిస్తారేమో, ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తారేమో అని ఆయన ప్రియ కుమారుడిని కూడా పంపించాడంట, నాకు రావాల్సింది తీసుకురాయ్యా వెళ్ళని. అప్పుడు ఆ ద్రాక్ష తోట దగ్గరికి ఆ యొక్క కుమారుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఆ కుమారుడిని కూడా చంపేశారంట. ఉపమానంగా, అంటే ఒక ఉదాహరణగా చెప్పాడు ఆయన, శిష్యులకి అర్థం అవ్వటట్టుగా. ఇప్పుడు మనం దీన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ సృష్టిని దేవుడు చేసినప్పుడు మానవుడిని కూడా చేశాడు కదా, అన్నీ ముందు చేశాడు. పక్షులు, మొక్కలు, చెట్లు, నీళ్లు, నదులు, సముద్రాలు, ఇవన్నీ మనిషికి అవసరమైనవి అన్నీ కూడా ముందు రెడీగా పెట్టి అప్పుడు అవ్వని ఆదాంని దేవుడు తయారు చేశాడు. తయారు చేసి అక్కడ ఏమంటాడంటే దేవుడు, మీరు ఈ భూమిని యాలండి అంటాడు. అంటే అన్నిటికీ ఇప్పుడు హెడ్ ఎవరు? మానవుడేగా. అక్కడ ఉన్నది ముగ్గురే. ఎవరని చెప్పండి? యెహోవా దేవుడు, ఆదాము, అవ్వ, ముగ్గురే. ఈ ఇద్దరికి చెప్తున్నాడు, పక్షుల్ని, పురుగుల్ని, జంతువుల్ని, అన్నీ ఈ భూమి మీద ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నది అన్నీ కూడా సృష్టి ఆరంభంలో చేయబడింది. చేశాక వాటన్నిటికీ ఒక అధికారిగా, రాజుగా ఎవరిని పెట్టాడంటే దేవుడు మానవుడిని పెట్టాడు. పెట్టి అంటాడు, వీటన్నిటిని మీరు ఏలండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు పిల్లల్ని కనండి, మీరు చక్కగా వీటిని అనుభవించండి, వీటిని లోబర్చుకోండి, అవి మీకు లోబడతాయి. ఇప్పుడు ఏ పక్షి లేదంటే జంతువులు, పక్షులు అవన్నీ కూడా మనుషులను చూసి పారిపోతాయి ముందుగా. అవి వాటికి ఏమన్నా ప్రాణహాని ఉందంటేనే తిరగబడతాయి తప్ప ముందే అవి మన మీద పెత్తనం చెయ్యు. మన తిండి దొరికిందా అంతే, ఆ రోజుకి దొరికిందా పడుకున్నామా అంతే. మనలాగా దాచుకుందామా, ఇంకోటి కొంటామా, ఒకరిని చంపుదామా, వీళ్ళని చంపుదామా, వాళ్ళ బతుకు తీద్దామా, వీళ్ళని నష్టపరుద్దామా, వీళ్ళని గాయపరుద్దామా అన్న మైండ్ జంతువులకు కానీ మరి దేనికి కూడా భూమి మీద పెట్టలేదు దేవుడు. లేదు, వాటికి ఆ మైండ్ లేదు. ఎందుకంటే వాటికి దేవుడు మన కింద పెట్టాడు కానీ మన పైన వాటిని పెట్టలేదు. అందుకే మానవులు జంతువుల్ని లోపరుచుకుంటారు. సింహాన్ని కూడా ఆడిచ్చే వాళ్ళు ఉంటారు, రింగ్ మాస్టర్లు. లోపరుచుకోండి అనే వాగ్దానం దేవుడు వచ్చాడు కనుక కొంతమంది దాన్ని కూడా చక్కగా ట్రైన్ చేస్తారు. పాముల్ని, పులుల్ని, సింహాల్ని, ఇవే కదా క్రూర జంతువులు. ఆ మైకే ఉండేది, ఏంటి కొంచెం డిస్టర్బెన్స్ కాదు. ఇన్ని ఇచ్చిన దేవుడు మానవుడికి కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఆయన కోరుకున్నది ఏంటి? ఫలాలేంటి? ఆయనకి రావాల్సిన ఫలం ఏంటి? ఇవన్నీ మనకి ఇచ్చాడు. ద్రాక్ష తోట ఇచ్చాడు, అన్ని సదుపాయాలు ఇచ్చాడు,
తినడానికి ఇచ్చాడు, అనుభవించడానికి ఇచ్చాడు. ఆయన కొన్ని ఫలాలని, ఆయనకి ఇవ్వాల్సిన ఫలాలని మాత్రం ఆయన అడుగుతున్నాడు. అవి అడగడానికి పంపించినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని చంపేస్తున్నారు. ఎవరు ఆ మనుషులు అంటే దైవజనులు, ప్రవక్తల్ని దేవుడు ఎంతమందిని పంపించాడు. సృష్టి ఆదాము నుంచి మోషేని లేపుకున్నాడు, యెహోషువని వాడుకున్నాడు, అహరోను, అలాగే మిరియాము, వీళ్ళంతా కూడా దేవుని పరిచర్యలో ఆనాటి ప్రవక్తలు. ఏలియా, ఎలీషా, అలాగే గిద్యోను, మరి సంసోను, దావీదు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప దైవ సేవకులుగా, దేవుని ప్రతినిధులుగా భూమి మీద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఏం చేశారండి? బాధ పెట్టారు, గాయపరిచారు. ఇప్పటికీ కూడా ఇంకా అదే పనిలో మానవుడు కొనసాగుతూనే ఉన్నాడు. ఇదంతా దేనికంటారు? శిక్షకే తప్ప ఇంకా మరి దేనికి కాదు. నా ఫలం ఏమన్నా, నాకు రావాల్సిన ఘనత వచ్చిద్దేమో, నేను చెప్పిన మాటలు వీళ్ళు పెట్టారేమో. ఆయన మన నుండి కోరుకునే ఫలాలు ఏముంటాయండి? మనం ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, గౌరవం, ఆజ్ఞలు అనుసరించడమే కదా, ఇంకా వేరే ఫలాలు ఏముండవు కదా. ఆయనకి ఇవ్వాల్సింది మనకి ఎన్ని ఇచ్చిన దేవుడికి మనం ఆయనకి ఏమి ఇవ్వాలి అవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తూనే ఉంటాం, ప్రతి వారం నేర్చుకుంటూనే ఉంటాం. అవి మనం ఇవ్వనప్పుడు మన మీద దేవుడు ఉగ్రతే నిలిచిద్ది, దేవుడి ప్రేమ కృప నిలవదు. ఈరోజు ఎవరు వస్తే వాళ్ళని చంపేస్తున్నాడు. ఈరోజు కూడా భూమి మీద సేవకులు అనే వాళ్ళని, పాస్టర్స్ని చాలా హింసిస్తున్నారు. ఇప్పటికీ అప్పటి నుంచి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో అర్థం చేసుకోవట్లేదు. దేవుడు మా కోసం పంపించాడు, దేవుడు మా కోసం ఇచ్చిన దైవజనులు మాకు సరిగా మమ్మల్ని మళ్ళీ దేవుడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి మేము వెళ్ళేదాకా మాకు మార్గదర్శకులు, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ఇచ్చారు అని అనుకోవట్ల మనుషులు. మా మీద వీళ్ళ అధికారం ఏంటి, మా మీద వీళ్ళ పెత్తనం ఏంటి, అసలు వీళ్ళెవరు మాకు చెప్పడానికి, మంచి ఏదో చెడు మాకు తెలియదా అనే స్థాయికి మానవుడు అహంకారిగా, అజ్ఞానిగా మారిపోయాడు. తిరుగుబాటుతనం ఎక్కువైపోయింది దేవుడి మీద. అయితే మనం ఏమి ఇక్కడ మనకు నేర్పిస్తానంటే, దేవుడు ఆయన ప్రియ కుమారుణ్ణి పంపించాడంట. దేనికి? అక్కడ అంటున్నాడు కదా 6వ వచనం, ఇంకనూ అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండెను, సన్మానించెదరనుకొని తుదకు వారి వద్దకు అతనిని, కనీసం నా కొడుకుని పంపిస్తే గౌరవిస్తారేమో అనుకున్నారు. కానీ ఆయన్ని కూడా ఏం చేశారు ఈ జనమంతా? చంపేశారు. ఆయన ప్రియ కుమారుడిని కూడా ఈ మనుషులు చంపేశారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంట? అతడు ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళకి శిక్షే కదా అన్నట్లుగా ప్రభువారు మాట్లాడుతున్నారు. కాబట్టి మన జీవితాల్లో యేసు ప్రభువారుని మనం అంగీకరించాం. ఒకప్పుడు అందరూ నిషేధించారు. అక్కడ అన్నాడు, నిషేధించిన రాయి మూలకు తలరాయి. అందరూ వద్దనుకున్నారు ఆయన్ని. ఈరోజు ఆయనే తలగా మారిపోయాడు. ఆయనే దిక్సూసి అందరికీ. ఈ రోజున వద్దనుకుంటున్న వాళ్ళే వస్తున్నారు, వద్దని అసహించుకున్న వాళ్ళు, తిట్టిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు మారిపోతున్నారు ఒక సమయం వచ్చినప్పుడు. ఈరోజు తిట్టిన వాళ్ళు ఇంకో సంవత్సరం తర్వాత మారుతారేమో. ఎప్పుడో తిట్టిన వాళ్ళు ఆల్రెడీ మారిపోయారు, ఎప్పుడో అసహించుకున్న వాళ్ళు మారిపోయారు, ఎప్పుడో వద్దు మాకు ఈ దేవుడు అవసరంలో మాకు అని ఎక్కిరించిన వాళ్ళు మారిపోయారు. ఈరోజు ఎక్కిరిస్తున్న వాళ్ళు మారడానికి గ్యారంటీ ఏమీ లేదు. ఈరోజు వద్దనుకున్న వాళ్ళు, ఆయన ఏళన చేస్తున్న వాళ్ళు మారడానికి గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే మూలకు తలరాయిగా దేవుడు ఆయన్ని చేశాడు. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ తల్లి మరచిన గాని
నేనేడు మనం ఇందాక ఏం చదువుకున్నాం? యేసుప్రభు వారు పన్ను కట్టమని చెప్పాడా, వద్దని చెప్పాడా? కట్టమని చెప్పాడు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఏ పాయింట్ మీద ఆయన్ని అరెస్ట్ చేయించారో తెలుసా వాళ్ళు? ఏ పాయింట్ చెప్పారు? పన్ను కట్టద్దు అంటే ఇప్పుడు గవర్నమెంట్కి కట్టాల్సినవన్నీ ఆపేయండి అని రేపుతున్నాడు, జనాలని ప్రేరేపిస్తున్నాడు, తప్పుదో పట్టిస్తున్నాడు అని చెప్పి. అంతేకాకుండా అన్ని అప్పుడు రోమా గవర్నమెంట్కి రాజు అంటే వాళ్ళు ఒక పద్ధతి అవలంబిస్తారు. నేనే రాజు అని చెప్పుకుంటున్నాడు, అందరికీ కట్టద్దని చెప్తున్నాడు అని ఆయన మీద నేరాన్ని మోపారంట. మనం చూద్దాం. ఆ కింద వచ్చిన ఇప్పుడు ఎంతవరకు చదివారు? 5వ అధ్యాయం వరకు చదివారు కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక్కొక్కరు ఒక 2-3 వచనాలు మైక్ తీసుకొని చదవండి కంటిన్యూషన్గా. ఎక్కువసేపు చదివించాను నేను, అందుకే ఎక్కువ ఇవ్వలేదు. 5వ వచనం నుండి చదవండి. అయితే వారు ఇతడు ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసెను. ఆయన అతనికి శాస్త్రులను నిలవబడిన ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను అతన్ని శిక్షించి విడుదల చేయుదనని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకాగ్రీవముగా కేకలు వేసిరి. మారిపోయాడు, దుర్మార్గంగా మారిపోయాడు. మనిషిని చేసిన ఈ సృష్టిని అంతటిని కూడా ఆయన చంపుకోలేక ఆయన మనం ఎన్నో పాపాలు మనం చేసామండి. ఆయన బిడ్డగా మనం మా కోసం సిలువలోని
కారిన రక్తపు కారులలోన కరిగేను నీ మనసు కతి కారిన రక్తపు కారులలోన కరిగేను నీ మనసు కతి నిండనాకై జీవానది ప్రేమానది ప్రవహించెనాలో వారుగా మేము ఉండాలి ప్రభా. అయ్యా నిన్ను పోలు నడుచుకున్న వారుగా మేము ఉండాలి ప్రభా. సహాయం దయచే ప్రభా. దావీదు మనం దీవించడయా నాయన తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం నాయన. అయ్యా క్షమించే గుణాన్ని మాకు ఇవ్వండి ప్రభా. అయ్యా ప్రేమించే గుణాన్ని మాకు ఇవ్వండి. హల్లెలూయా యేసయ్యా మనయన్నా అట్లనే నిల్చోండి. మనం కూడా ప్రభా ఇది తప్ప ఇది క్షమించు అంటే క్షమించడాయి వాటికి కోపాలు ద్వేషాలు ప్రతీక ఆయన శిలువ మీద ప్రాణం పెట్టింది లేదు. నా బిడ్డలు బాగుండాలని ఈరోజు ఆ మనసు కలిగి ఉన్నాం. క్షమించన్నాడు. దేశ ప్రేమ కలిగిన హృదయం అయిపోయా. నీలా ప్రేమించే మనసు ఎవరు లేరు అంటే ఎవరు లేరు. నీలా క్షమించేవారు లేరు, నీలా ప్రేమించేవారు లేరు, నీలా ప్రాణం పెట్టేవారు లేరు, నీలా తల్లిలా ఆదరించేవారు లేరు, నీలా సహాయం చేసేవారు లేరు. దేవుడు ఎన్నో మేలు చేశాడు.